మేమైతే ఈరోజు అడవిలోనికి అయితే వెళ్ళామండి. వెళ్ళేసి కర్రలేమో కొడుతున్నాం చూడండి. మా బావ అయితే కర్రల్ని కొడుతున్నాడు చూడండి. చాలా చక్కగా మొదలు తెగలేదనుకుంటా చేతితో లాగుతున్నా. అది వస్తుందా, నరకాలి, నరికితే కానీ అది రాదు. మా ఊరి స్టూడెంట్ కూడా మనకి హెల్పింగ్ చేయడానికి వచ్చారు. స్కూల్లో వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మేము కూడా వస్తాము మీతో అనుకున్న ఆటోకి వచ్చారు. చూడండి ఇలాగ మోస్తున్నారు, రెండేసి ఒకటేసి మోస్తున్నారు. చాలా బరువుగా ఉన్నాయి కర్రలు కూడా, పచ్చివి కదా, అయినప్పటికీ మోస్తున్నారు. పర్లేదు, గట్టిగా పని చేస్తున్నారు, బాగా హెల్పింగ్ చేస్తున్నారు. మోడడానికి అయిపోయింది. అలాగే లోడ్ అయితే చేస్తున్నాం చూడండి. ఆటోలోనైతే లోడ్ చేసి రావాలి. సగం అయితే ఇంక చాలేదు, ఎంత కొట్టమంత అయితే నేసేసి ఆటలోనైతే శుభ్రంగా కట్టిస్తాము చూడండి. స్టార్ట్ అయిపోయింది రావడానికి అయితే ఆటలోనైతే తీసుకొస్తున్నాము. అడవి నుంచి రావాలి. రోడ్డు కూడా బాగలేదు, అది రోడ్డు కాదు, బండి జాడి నుంచి ఆటో తీసుకెళ్ళి ఉండేమో. లోడ్ అయిపోయినా చూడండి. అలాగేమో ఎక్కేసారు పిల్లలు కూడా. ఊర్లో అయితే ఇంటర్ అయిపోయినాం, తెస్తున్నాం, పేరుస్తున్నాం కర్రలు అయితే. అవి పందిరి పెడుతున్నాము, ఎందుకంటే జొన్నలు ఆరెట్టాలి, మొక్కజొన్నలు. అందుకని వర్షాకాలంలో పైన ఉడితే అవి నీట్గా వర్షం వచ్చిన వెంటనే కప్పవచ్చు. ఓకే, బాయ్.